మెదక్ జిల్లా చేగుంట మండలంలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, విద్య ద్వారా వ్యక్తుల జీవితాల్లో జరుగుతాయని చెప్పారు। చేగుంట గ్రామ పంచాయతీకి కొత్త భవనం, చేగుంట మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేశామన్నారు। ఆ తర్వాత మొత్తం 38 మందికి చెక్కులను లబ్ధిదారులకు అందించారు। మండలం అనంసారి గ్రామం చెందిన పాలుగుల శ్యామల అలాగే ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు ఉంటే కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు, పెన్షన్ రూపంలో వస్తాయి। నేను ఒక రిక్వెస్ట్ అన్ని చోట్ల కూడా ఇదే చేస్తున్నాను। ఒక మంచి అవకాశం వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా ఇందిరమ్మ ఇల్లు సరిగా కట్టాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో అన్ని చోట్ల కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం తీసుకోవడం జరిగింది। కొందరికి నిజంగానే స్తోమత తక్కువ ఉండడం వలన కొన్ని ప్రారంభం కాలేదు। నేను కొత్త సర్పంచులు ఎవరైతే గెలిచినారో మొన్న మీరు కొద్దిగా చొరవ తీసుకోండి, ఎందుకంటే ఐటీపీ లోన్ అన్న ఏదైనా ఇప్పించి వారికి ప్రారంభం చేయండి, లేకుంటే ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని ఇన్ని పనులు నడుస్తున్నాయి, కలెక్టర్ మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి। మంచిర్యాలలో చేసినాము, ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని కొద్దిగా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బేస్మెంట్ వరకు పనులు స్టార్ట్ అయితే మనకి నిధులు వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుని అన్ని చోట్ల కూడా మీరు ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన చోటు మీరు ల్యాబ్స్ చేయకండి చేసుకుంటున్నాం। మరి ఆ పథకాన్ని ప్రతి లబ్ధిదారులకు కూడా మరి ప్రతి సంవత్సరము ప్రతి నెలలో ఈ మాసంలో ఎన్ని చెక్కులు ఉంటే అన్ని చెక్కులు కూడా మనం పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాం। మరి ఈరోజు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు మన నియోజకవర్గాన్ని, దుబ్బాక నియోజకవర్గానికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిండ్రు। మరి వారికి కూడా మా తరఫున కొన్ని విన్నపాలు కూడా మన నియోజకవర్గం తరఫున మరి మా వివేకన్న గారికి కొన్ని సమస్యల గురించి మనం చెప్పడం కూడా మన బాధ్యత।